ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల 2, 3 రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు. 4 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే బీహార్‌లో ఒక ఇంటర్ చదివిన కుర్రాడు ఈ పైరసీ అంటే సినిమా రిలీజ్‌ల కంటే ముందే యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి సర్వీస్ ప్రొవైడర్లను హ్యాక్ చేసి అందులోంచి సినిమా హెచ్‌డీ ప్రింట్‌లను డౌన్‌లోడ్ చేసి రిలీజ్ రోజు కంటే ముందే వాటిని అప్‌లోడ్ చేయడం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు దీంతో పాటు ఐబొమ్మపై కూడా ఫోకస్ పెట్టినట్లు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు బీహార్‌లో జరిగిన అశ్విన్ కుమార్ ఏదైతే ఉన్నాడో ఇంటర్ చదివిన కుర్రాడు ఇంటి చుట్టూ 16 సీసీ కెమెరాలను పెట్టుకొని పైరసీ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డిజిటల్ ప్రింట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాటిని పైరసీ చేసి అమ్ముతుండడం చూసి పోలీసులు షాక్ అయిన పరిస్థితి. అసలు ఎలా జరిగింది ఇదంతా? ఇటు ఎలా పైరసీ చేస్తున్నారు? ఇంత టెక్నాలజీ ఎలా అనేది చెప్పడానికి మనతో ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్, ఎథికల్ హ్యాకింగ్ నిపుణుడు విశ్వనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా అండి ఇప్పుడు ఈ సినిమా పైరసీకి సంబంధించి మనం చూసాం లాస్ట్ వీక్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు కానీ మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లో ఈ అశ్విన్ కుమార్ అనే దగ్గరికి వచ్చేసరికి పోలీసులే షాక్ అయిన పరిస్థితి. ఇంటర్ చదివిన కుర్రాడు ఈ రేంజ్లో టెక్నాలజీని దుర్వినియోగం. ఇది వచ్చేసి ఒక పెద్ద నెట్వర్క్ అండి చెప్పాలంటే. ఇప్పుడు మనకి పర్టికులర్గా ఉన్నది ఏంటి అంటే పైరసీ అనేది చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రాక్ చేసినది ఒక మంచి కేసు అంటే ఇది ఒక మంచి కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది, కానీ ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు చాలామంది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సీరియస్గా తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే అశ్విన్ కుమార్ ఉన్నారో లైక్ బీహార్ నుంచి కావచ్చు, అలా ఒక 4 to 5 మెంబర్స్ని పట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ ప్రిన్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈ అశ్విన్ కుమార్ది ఎందుకు ఎక్కువ ఫోకస్ అయింది అంటే తను చదివింది ఏమీ లేదు, పెద్ద ఇంటరే. కానీ తను ఇన్వెస్టిగేషన్లో చేసినప్పుడు తెలిసింది ఏంటంటే తను నేర్చుకున్నదంతా కూడా యూట్యూబ్ లేదంటే ఇంకా ఆన్లైన్ రిసోర్సెస్లో నుంచి నేర్చుకొని లైక్ హ్యాక్ చేయడం అనేది, ఆ సర్వర్స్ని హ్యాక్ చేయడం అనేది. సో అలాంటిది చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే సో చాలా ఒక హై స్టడీస్లో చదువుకున్న వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ ఉండదు. కానీ ఇది ఎట్లా అంటే ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యి ఉంటుంది. కానీ దాంతోపాటు డబ్బులు ఎర్న్ చేయడం, ఈజీ వేలో డబ్బులు ఎర్న్ చేయడానికి ఒక రాంగ్ వే తీసుకోవడం అనేది ఒక స్టెప్ తీసుకున్నాడు. సో ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే క్యూబ్ కానీ లేదా యూఎఫ్ఓ కానీ ఇవి ఏవైతే మనకి సర్వర్స్ ఉన్నాయో, సో వాటిలో నుంచి ఒక రిలీజ్కి ముందు లైక్ ఎగ్జాంపుల్ రేపు ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజు అప్లోడ్ చేస్తారు ఆ సర్వర్స్లో మనకి మొత్తం అంతా కూడా. సో ఆ రోజే తను హెచ్డీ ప్రింట్స్ డౌన్లోడ్ చేయడము చేసి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడము ఇలాంటివి చేస్తున్నాడు కదా. సో తన ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికాయో దాంట్లో చాలా మటుకు ఓన్లీ ఈ పర్టికులర్ ఈ డేటా అని ఒకటే కాదు, లైక్ మూవీస్కి సంబంధించిన డేటా ఒకటే కాదు, ఇంకా చాలా టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని కూడా హ్యాక్ చేసి దాంట్లో ఉన్న డేటా కూడా తీసుకున్నాడు. లైక్ మన బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు లేదంటే ఇంకా వేరే డిఫరెంట్ సంబంధించిన ఇంకా డేటాబేసెస్ కూడా తన దగ్గర దొరికాయి. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ అనేది వచ్చింది. ఫస్ట్ థింగ్ మామూలుగా ఇప్పుడు యూఎఫ్ఓ కానీ క్యూబ్ కానీ సినిమా సర్వీస్ ప్రొవైడర్లు కదా, వాటిని హ్యాక్ చేసేంత టెక్నాలజీ ఎలా వస్తుంది అసలు? సో ఉంది. ఎందుకంటే ఏదైనా సరే గూగుల్ అయినా సరే లేదా ఇంకేదైనా సరే ఎక్కడ కూడా 100% గ్యారంటీ అనేది లేదు. ఫస్ట్ థింగ్ 99% గ్యారంటీ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదైనా డిజిటల్గా మనం ఏదైనా అప్లోడ్ చేస్తున్నా లేదంటే ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తున్నా, సర్వర్లో మోడిఫికేషన్స్ చేసినా, వెబ్సైట్లో మోడిఫికేషన్స్ చేసినా లేదంటే ఇంకేదైనా టెక్నికల్గా మోడిఫికేషన్ చేస్తే బగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బగ్స్ని ఐడెంటిఫై చేసి వీ కెన్ డూ అటాక్స్ అనమాట. అలా చేస్తారు అటాక్స్ చేయడం అనేది. గతంలో పైరసీ అంటే సినిమా థియేటర్లు రికార్డ్ చేసి సినిమా పైరసీ పెట్టారు. కానీ రిలీజ్ కంటే ముందే ఇప్పుడు నాని హిట్ 3 కానీ పుష్ప 2 కానీ రిలీజ్ కంటే ముందే డౌన్లోడ్ చేసుకొని వాటిని రిలీజ్ రోజు కరెక్ట్గా ముందే రిలీజ్ చేసే పరిస్థితి. అవును, అదే ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు మనకి సర్వర్స్ అనేది లేకపోతుండే. మామూలుగా ఎలా అంటే ఈ పర్టికులర్ సర్వర్ శాటిలైట్ నుంచి వచ్చే పర్టికులర్ది లేదు. సో ఒకప్పుడు ఏంటంటే క్యాసెట్స్ కానీ లేదంటే అది ఒకటి ప్రొజెక్టర్స్ కానీ అట్లా చేసేవాళ్ళు. ఆ రోజు మాత్రమే రిలీజ్ అయ్యేది. అప్పటిదాకా ఎవరికి తెలియదు మనకి ఈ ప్రింట్ ఉంది అనేది కూడా తెలియదు. రిలీజ్ అయిన ఫస్ట్ షో ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి తీసేవాళ్ళు, లైక్ క్యామ్ రికార్డర్స్ అలాంటి సెల్ ఫోన్ పెట్టి తీసే. ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగినప్పుడు శాటిలైట్ నుంచి డైరెక్ట్ అట్ ఎ టైం అన్ని థియేటర్స్లలో ప్లే అయ్యేటట్టు మనకు పెట్టారు. ఎప్పుడైతే డిజిటలైజ్ అయిందో ఈ కాపీ అనేది ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక స్టోర్ అయింది, ఒక డేటా ఒక దగ్గర స్టోర్ అయింది. అప్పుడు ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువ అయ్యాయి. హ్యాకింగ్ సంబంధించి కూడా ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ దీనికి తేడా ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అనేది ఏంటి అంటే బగ్స్ ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది లీగల్గా పర్మిషన్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేకపోతే ఆ వెబ్సైట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదంటే ఏదైనా నెట్వర్క్ని టెస్టింగ్ చేస్తే ఆ టెస్టింగ్లో దొరికినప్పుడు ఏమైనా బగ్స్ ఉన్నాయా అవి చూసి మనం రిపోర్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేపిస్తాం. అది ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు వస్తుంది, లీగల్ అంతా కూడా లా. ఇక్కడ చేసే హ్యాకింగ్ ఏంటి అంటే అవే బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ చేయకుండా ఇల్లీగల్గా యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు డౌన్లోడ్ చేయడం కానీ డేటాని తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీస్ అనమాట. అది
బీహార్ కానీ జార్ఖండ్ జాంతారా అనే ప్లేసులు ఉంటాయి. వీటిలో ఇక్కడ ఈ ఏరియాలోనే చదువు లేకపోయినా కానీ ఈ సైబర్ నేరాల విషయంలో కానీ టాప్లో ఉంటారు. అంటే నేరస్తులు కూడా అక్కడే ఎక్కువ దొరుకుతారు. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ అయినా కానీ సోర్స్ అక్కడి నుంచే ఉంటుంది అంతా. అక్కడే ఎందుకు అదంతా? సి ఇప్పుడు మన దగ్గర ఒక భయం అనేది ఉంటుంది. మన తెలుగు పీపుల్ వాళ్ళకి ఒక భయం ఉంటుంది. నువ్వు ఏమన్నా అటాక్ చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. పట్టుకోగలుగుతారు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం పట్టుకోగలుగుతారని. కానీ నార్త్ సైడ్కి వెళ్ళేసరికి ఏంటి అంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నార్త్ సైడ్ నుంచే ఎక్కువ మటుకు సైబర్ క్రైమ్ కేసెస్ అన్నీ కూడా నార్త్ సైడ్ నుంచే అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళు పెద్దగా చదువుకోరు, పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ థింగ్ మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఓకే, నువ్వు ఒక చదువుకుంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది. సో కానీ అక్కడ ఏమవుతుంది అంటే మనీ కోసం చేస్తారు. ఫస్ట్ థింగ్ మనీ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఏదో ఒక కోర్స్కి వెళ్ళడము, నేర్చుకోవడము, లేదంటే ఆన్లైన్లో చూసి నేర్చుకోవడము, దాని మీద ట్రయల్స్ వేయడము, ఆ ట్రయల్స్ కనుక సక్సెస్ అయితే ఇంకా పెద్దగా బిగ్గర్ లాగా వెళ్ళడము. సో ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మూవీస్ పైరసీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఒక మీరు పట్టుకుంది నలుగురినే, వీళ్ళని పట్టుకుంది నలుగురిని, కానీ దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారనేది కూడా తెలియదు. ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను ఇలాంటివి ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. సో అందరూ మూవీస్కి వెళ్తారు. నువ్వు కాలేజ్ స్టూడెంట్స్ మూవీకి వెళ్ళినప్పుడు వీళ్ళ నెట్వర్క్ ఒక 10,000 ఇస్తాను, ఒక మూవీ రికార్డ్ చేసి ఇవ్వంటే ఇవ్వలేరా? పాకెట్ మనీ కోసం. అంటే ఇలాంటి ఒక నెట్వర్క్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే టెక్నికల్గా ఇప్పుడు వీళ్ళు అప్లోడ్ చేయడం కానీ, రికార్డింగ్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. కానీ వేరే నాన్ టెక్నికల్ పీపుల్ని పట్టుకుంటే పైసలు అవసరం ఉన్నాయి. సో ఒక కెమెరా పెట్టేసి రికార్డింగ్ పెట్టేసి ఆ రికార్డింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తే వాడు డబ్బులు ఇస్తాడు అంటే వాడు చేస్తాడుగా. సో అంటే ఎవరైతే గ్రీడ్ ఉంటుందో, ఎవరికైతే ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళని పట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు అశ్విన్ కుమార్ కూడా ఇంత బడ్జెట్ తీసిన సినిమాలు కూడా 70,000 అమ్ముకుంటాం, అంటే $800 చాలా తక్కువ రేటుకు. అంటే అతడు డబ్బు మీద కూడా ఎంత వస్తుందా అని అమ్మేసుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు అది ఫ్రీగా రిసోర్సెస్ దొరుకుతుంది. వాడు హ్యాక్ చేసి ఫ్రీగా రిసోర్సెస్ తీసుకున్నాడు, ఎంతకు వస్తే అంతకు అమ్మేస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇవి సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ నేరాల గురించి చాలామంది ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా మోసపోతూ ఉంటారు. డబ్బులు కోల్పోవడం కానీ, లేకపోతే లింకులు పంపిస్తే ఓపెన్ చేయడం కానీ. అంటే అవగాహన ఉన్న వాళ్ళు, చాలామంది చదువుకున్న వాళ్ళు సైబర్ బాధితులు అవుతున్నారు. సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. చెప్పాలి అంటే మీకు ఒక లింక్ వచ్చింది, మీకు ఒక ఫ్రీగా ఎవరైనా డబ్బులు ఇస్తున్నాడు, లేదంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుంది అంటే క్లిక్ చేయకూడదు. ఎందుకంటే తెలియనివాడు మనకు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ థింగ్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, ఇలాంటివి ఫ్రీగా నీకు ఒక వీడియో ఇస్తున్నాడు. ఒక పర్టికులర్గా నీకు ఒక వీడియో ఫ్రీగా చూస్తున్నావు, మూవీ చూస్తున్నావు అంటే వాడికి ఏం లాభం? ఫస్ట్ థింగ్ వాడికి యాడ్స్ వస్తున్నాయి, లైక్ ఏదో బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచి యాడ్స్ వస్తున్నాయి. దాంతోపాటు దాంట్లో మీకు ఇప్పుడు తెలిసింది ఇందులో హ్యాకర్స్ కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిందిగా. ఇప్పుడు అదే వీడియోలో అదే పర్టికులర్ మూవీలో ఒక వైరస్ని ఇంజెక్ట్ చేసి నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడు ఆ వైరస్ నీ సిస్టంలోకి వస్తే నీ డేటా కూడా వెళ్తుంది కాబట్టి. సింపుల్ టెక్నాలజీ. సో దిస్ ఈజ్ వాట్. అందుకే ఎప్పుడైనా సరే పైరసీ మూవీస్ని చూసేటప్పుడు కానీ, లేదంటే అసలు అవాయిడ్ చేయడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకూడదు. ఇన్ కేస్ చూసినా కూడా సో దాంట్లో మీ డేటా, మీ సిస్టమ్ని హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే హ్యాకర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందులో వైరస్ని బైండ్ చేసి కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి. మాల్వేర్ ఉంటుంది, కంపల్సరీ మాల్వేర్ ఉంటుంది. మీరు ఒక బటన్ కొట్టుకుంటే 10 ట్యాబ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఓపెన్ అవుతున్నాయి అవి? ఫస్ట్ థింగ్ ఓకే, జెన్యూన్ అయితే ఓపెన్ అవుతాయా? ఇప్పుడు ఆహా ఉంది, ప్రైమ్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయా? ఓపెన్ అవ్వవుగా. కానీ ఇవి ఎందుకు ఓపెన్ అవుతున్నాయి అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని స్క్రిప్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే అది ఓపెన్ చేసి నువ్వు ప్లే చేస్తావో వీడియో, మేబీ మాల్వేర్ నీ దాంట్లోకి ఇన్స్టాల్ అయిందంటే నీ డేటా కూడా హ్యాకర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతవరకు. అలా ఐబొమ్మ విషయానికి వస్తే బప్పం టీవీ అని 1 year బ్యాక్ మార్చుకున్నారు. అంటే ఎన్నిసార్లు దాన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ డొమైన్ మారుస్తూ పెడతాం. నిర్వాహకులు పట్టుకుంటామని కూడా హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ఎలా సాధ్యమవుతుంది నిర్వాహకులు పట్టుకోవడం? ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ www.xyz.com అని ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు. కానీ వీళ్ళు చేసే పని ఏంటి అంటే మాస్కింగ్ చేస్తారు. ఆ యూఆర్ఎల్ని మాస్క్ చేసి డిఫరెంట్ కంట్రీస్లో రొటేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఐపీ అడ్రస్. సో కొంతవరకు ఇప్పుడు మనం ఎవరినైతే పట్టుకున్నామో, ఈ 4 to 5 members ఎవరినైతే పట్టుకున్నామో వాళ్ళ తరఫు నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రీచ్ అవ్వచ్చు, కొంతవరకు రీచ్ అవ్వచ్చు. కానీ 100% రీచ్ అవుతుందా అంటే గ్యారంటీ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఐబొమ్మ కావచ్చు, లేదంటే ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అబ్రాడ్ నుంచి కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో ఇంకోటి ఏంటంటే ఐపీ అనేది రొటేట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి ఇక్కడ ఉంటుంది, ఇంకో సెకండ్కి వేరే దగ్గర ఇంకో దేశంలో కనబడుతుంది, ఇంకో దగ్గర ఇంకోటి కనబడుతుంది. ఎలా అంటే ఇవి డేటా సెంటర్స్ ఏవైతే వీళ్ళు మెయింటైన్ చేస్తారో, లేదంటే ఏదైతే సర్వర్స్ మెయింటైన్ చేస్తారో వీళ్ళు ప్రాక్సీస్ని, VPNsని యూజ్ చేసుకొని మొత్తం అంతా కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మూవీస్లో చూపించినట్టు రొటేట్ అవుతుంటుంది, అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అలా
అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఐపీడీఆర్ని తెచ్చుకొని ఐపీని తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ ఇది ఇన్వెస్టిగేట్ చేసేలోపు అది మళ్ళీ మారిపోద్ది. ఇంకోటి ఏంటంటే మీరు బ్లాక్ చేయండి, ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ వెబ్సైట్ని బ్లాక్ చేయండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మళ్ళీ ఇంకోటి అప్ అయిపోతుంది. సో అంటే యూఆర్ఎల్స్ని మాస్క్ చేసుకుంటూ ఐపీస్ని మార్చుకుంటూ ఇది అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ అవేర్నెస్ ఏంటంటే జనాలు చూడకపోతే వాళ్ళకి ఏముండదు ఫస్ట్ థింగ్. సో మనం అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఫ్రీగా వస్తుంది, నాకు మూవీ ఫ్రీగా వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ దాని పరిణామాలు కూడా ఆలోచించాలి. ఫ్రీగా ఇవ్వడు మనకి. సో మనం కొంచెం అరికడితే, సో మన తరఫు నుంచి కూడా పోలీస్ వాళ్ళు ఎంతైతే సపోర్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు పట్టుకొచ్చారు అంటే మనం కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే సో కొంచెం స్టేబుల్గా వస్తుంది అనమాట. అంటే అది ఆగిపోవడం 100% అని చెప్పలేను, కానీ కొంతవరకే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పైరసీ అనేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాట్సాప్, ఇన్స్టా, ఇవి కూడా చాలా వరకు సెక్యూరిటీ ఆప్షన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. వాటి మీద కూడా గతంలో వచ్చాయి, అవన్నీ సేఫేనా అని చెప్పి. అంటే నిజంగానే వాటిలో ఏదైనా తేడా ఉంటుంది? అది డిపెండ్స్ అపాన్ డెవలపర్ అండి. ఎందుకంటే మీకు ఫోన్స్కి అప్డేట్ వస్తున్నాయి, లేదంటే యాప్స్కి అప్డేట్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏదైనా బగ్ ఉంటే వస్తాయి ఫస్ట్ థింగ్. అంటే ఈరోజు మనం ఒక అప్లికేషన్కి సంబంధించినది ఫేస్బుకే కావచ్చు, వాట్సాపే కావచ్చు, ఏదైనా రిలీజ్ చేస్తాం. సో ఈరోజు వచ్చిన అప్డేట్ మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త రిలీజ్ వస్తుంది, కొత్త వర్జన్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో మైట్ బీ బగ్స్ ఉండొచ్చు, లేదంటే ఫీచర్స్ యాడ్ చేసి ఉండొచ్చు, లేదంటే కొన్ని ఫీచర్స్ తీసేసి ఉండొచ్చు. సో దానికోసం అందులో సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఉంటాయి, అంటే 0 డే ఎక్స్‌ప్లాయిట్స్ అంటారు వాటిని. సో ఆ సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చినప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇవి అప్డేట్ చేయకపోవడం, కానీ అప్డేట్ చేయకపోతే ఏమవుతుందంటే డోర్స్ ఓపెన్ అయినట్టే కదా హ్యాకర్కి మన దాంట్లోకి రావడానికి. సో అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఫీచర్స్ కోసమే అప్డేట్స్. ఆ పర్టికులర్ సెక్యూరిటీ అని చెప్పలేదు, సెక్యూరిటీ అనేది ఒక పార్ట్. దాంట్లో నార్మల్ ఫీచర్స్ ఉంటాయి, విజువల్ ఫీచర్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. వాళ్ళు మనకి రిలీజ్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాడు, అంటే ఏం అప్డేట్స్ వస్తున్నాయి, దాంట్లో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, ఏమేమి రివ్యూ చేస్తున్నాం అనేది ఇస్తాడు. కానీ అది మనం చదవం, డైరెక్ట్గా అప్డేట్ కొట్టేస్తాం, లేదంటే ఇగ్నోర్ కొట్టేస్తాం. సో అది మెయిన్.